Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 27. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిట్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది 16,000కు పైగా అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిట్ అనేది మంచి పోస్టులు ఉన్నాయి. ఈసారి గ్యారెంటీగా విజయం సాధించాలి. మనకు టైం ఎంత ఇస్తే మనకు అవసరం లేదన్న, ఎంత టైం ఇస్తే మనకు ఎందుకు, ఒక జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే 7 years నుంచి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, టైం ఇంకా ఇవ్వాలి అంటున్నాం. ఒక్కసారి మైండ్లో అనుకున్నానా, ఒక జాబ్ కోసం వెయిట్ చేసా కానీ ఎంత టైం ఇస్తారని ఆలోచించలేదు. ఒక నోటిఫికేషన్ వస్తే చాలు నాకు లైఫ్ మారుతుంది అనుకున్నా కానీ వారు ఎంత సమయం ఇస్తే మనకి ఎందుకు నాన్న. ఒకవేళ టైం పెంచితే నో ప్రాబ్లం, ఒకవేళ గవర్నమెంట్ అనుకోని కానీ టైం పెంచితే ఇంకా మంచిది. కానీ టైంతో సంబంధం లేకుండా నీ ప్రిపరేషన్ వేగాన్ని ఇంకా బాగా కొనసాగిస్తూ ఉండు. ఎస్, ఈసారి విజయం సాధించాలి గ్యారెంటీగా. ఒక జాబ్ వస్తే మన లైఫ్ మారుతుంది. 7 years నుంచి వెయిట్ చేస్తున్నాం ఒక్క జాబ్ కోసం. మరలా చెప్తున్నా, గ్యారెంటీగా విజయం సాధించాలి. ఎస్ మనం సాధిస్తాం. మనం కాకపోతే ఇంకెవరు సాధిస్తారు నాన్న. ఎస్, నువ్వు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిట్ అని మైండ్లో ఒకసారి అనుకో. నువ్వు ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ నీకు వస్తుంది. బాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. రోజు 10 గంటల పైకి చదవాలి. ఎలా చదవాలంటే కసితో చదవాలి. మనకి జరిగిన అవమానాలు ఎన్నో ఉంటాయి, చాలా అవమానాలు భరించి ఉంటాం. ఈ అవమానాలని ఆభరణాలుగా చేసుకొని విజయం సాధించాలి. మనకి చంద్రబోస్ అంటారమ్మా, అంటే చంద్రబోస్ ఒక సాంగ్ రాశారు, అద్భుతమైన సాంగ్, మోటివేషన్. చీకటితో వెలిగి చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని నీకేం కాదని, ఇన్నటి రాతని మార్చేస్తానని, తగిలే రాయిని పునాది చేసి ఎదగాలని. అందువలన మన లైఫ్ మనమే మంచి మోటివేషన్. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2025. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2025లో ఎవరికి ఇచ్చారు, అసలు లతా మంగేష్కర్ ఎవరు, ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు ఈ అవార్డు? 2022లో ఆమె చనిపోయిన తర్వాత ఈ అవార్డు తొలిసారిగా ఎవరికి ప్రకటించారు? ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, లేటెస్ట్గా 2025లో ఎవరికి ప్రకటించారు? చాలా ఇంపార్టెంట్ లతా మంగేష్కర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మన భారత్ సమ్మిట్ 2025. భారత్ సమ్మిట్ 2025 ఎక్కడ జరగబోతుంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మన ఇండియా స్టీల్ 2025 కార్యక్రమం. ఇండియా స్టీల్ 2025 కార్యక్రమం అనేది వార్తల్లో ఉంది. నెక్స్ట్ మన పోలాస్ అగ్నిపర్వతం. ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతాలు, యాక్టివ్ వాల్కనస్, క్రియాశీలక అగ్నిపర్వతాలు. పోలాస్ అగ్నిపర్వతం ఏ దేశంలో బద్దలైంది? ఓకేనా, అంటే ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతాలు రీకాల్ చేస్తాం. దాంట్లో ఒకసారి రీకాల్ చేసుకుంటే మౌంట్ ఎట్నా కానీ, మౌంట్ సెనబాంగు కానీ, మౌంట్ సెమురు కానీ, నెక్స్ట్ కటపాక్సి అగ్నిపర్వతం అవ్వచ్చు. ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతం రెగ్జానస్ అగ్నిపర్వతం ఏ దేశం అంటే ఐస్లాండ్. ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న మరో అగ్నిపర్వతం పేరు మౌంట్ కన్లావన్ అగ్నిపర్వతం ఫిలిప్పైన్స్. చెప్పా మీకు, ఒకసారి రీకాల్ చేసుకున్న మైండ్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మన పాకిస్తాన్ పౌరులకు 14 కేటగిరీలో వీసాలు రద్దు చేసింది ఏ దేశము? భారతదేశము. దీనివల్ల మీకు ఐడియా ఉంది, పహల్గాన్ ఉగ్రవాది దాడి జరిగింది కదా, దానివలన పాకిస్తాన్ పౌరులకు 14 కేటగిరీలో వీసాలు రద్దు చేసింది ఇటీవల కాలంలో ఏ దేశం అంటాడు? భారతదేశం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి అంటే నిన్నటి ప్రశ్న మనకి. ఓకే, ఒక్కసారి మీరు కామెంట్లు పెట్టారు, అంటే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? చాలామంది నేను 106 అని పెడతారమ్మా, 106. వెరీ గుడ్. కానీ అయితే నిన్నటి వరకు 106, లేటెస్ట్గా ఒక జాతీయ పార్క్ని గుర్తించారు. అందువలన 107. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ పార్కులు ఎన్ని అంటే 107. మరి 2025 ఏప్రిల్లో గుర్తించిన జాతీయ పార్కు ఎక్కడ అంటే సిమ్లీపాల్ నేషనల్ పార్కు. అంటే సిమ్లీపాల్ని జాతీయ పార్క్గా గుర్తించారు. ఏ రాష్ట్రం నుంచి? ఒడిశా రాష్ట్రం నుంచి. జాతీయ పార్క్గా గుర్తింపు ఎవరిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది నాన్న. జాతీయ పార్కులో పక్షులు కానీ, స్కేరదాలు కానీ చాలా ఉంటాయి. మొక్కలు కూడా అంటే జాతీయ పార్కులు ఆవాసంగా ఉంటాయి నాన్న. అయితే ఇటీవల కాలంలో 107 జాతీయ పార్క్గా సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిశా రాష్ట్రంలో మయూర్భంజ్ డిస్టిక్, మయూర్భంజ్
ఓకే, 107వ జాతీయ పార్క్గా దేన్ని గుర్తించారు నన్ను సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. మరి సిమ్లీపాల్ నేషనల్ పార్క్లో ప్రధానంగా 55 రకాల క్షీరదాలు ఉన్నాయన్న. సిమ్లీపాల్ నేషనల్ పార్క్లో 55 రకాల క్షీరదాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అదే సిమ్లీపాల్ నేషనల్ పార్క్లో 361 పక్షి జాతులు ఉన్నాయి. 361 పక్షి జాతులను గుర్తుపెట్టుకోవాలి. అదే సిమ్లీపాల్ నేషనల్ పార్క్లో 62 సరీసృపాలు ఉన్నాయమ్మా. అంటే 62 రకాల సరీసృపాలు ఉన్నాయి. అదే సిమ్లీపాల్ నేషనల్ పార్క్లో 21 రకాల ఉభయచరాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. 21 రకాల ఉభయచరాలు సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఒడిశా వార్తల్లోకి వచ్చింది కన్నా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మోజీ, ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం నిన్నటి రోజు వరకు 106 జాతీయ పార్కులు. మరి ఇటీవల కాలంలో లేటెస్ట్గా సిమ్లీపాల్ నేషనల్ పార్క్కి అధికారికంగా గుర్తింపు ఇచ్చారు. అందువల్ల 107 అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ప్రస్తుతం 107 జాతీయ పార్కులు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం టైగర్ రిజర్వ్స్ ఏంటంటే 58. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ టైగర్ రిజర్వ్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది. అంటే మధ్యప్రదేశ్లో ఉన్న మాధవ్ జాతీయ పార్క్ని టైగర్ రిజర్వ్గా గుర్తించారు. అందువలన భారతదేశంలో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఎలిఫెంట్ రిజర్వ్స్ 33 ఉన్నాయి. భారతదేశంలో బయోస్పియర్స్ మొత్తం ఈ రోజు నాటికి 18 ఉన్నాయమ్మా. 18 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్స్ ఉన్నాయి? టైగర్ రిజర్వ్స్ వేరు, టైగర్స్ వేరమ్మా. భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే 3682 ఉన్నాయి. ఒకవేళ 5th టైగర్ సెన్సెస్ ప్రకారం అయితే 3167 అని గుర్తుపెట్టుకోవాలి. 5th టైగర్ సెన్సెస్. ఇండియా పాస్ట్ టైగర్ సెన్సెస్ 2006లో వచ్చిందని చెప్పుకున్నాం. దాని ప్రకారం భారతదేశంలో మొత్తం టైగర్స్ 1411. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయమ్మా? అంటే మంచు చిరుతలు అంటే స్నో లెపార్డ్స్. మంచు చిరుతలు ఎన్ని ఉన్నాయంటే 718. అదే లెపార్డ్స్ అంటే చిరుతలు. భారతదేశంలో ఎన్ని లెపార్డ్స్ ఉన్నాయంటే ఎన్ని చిరుతలు అంటే 13,874 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. అంటే ప్రస్తుతం భారతదేశంలో నల్ల పుల్లు అంటే బ్లాక్ టైగర్స్ 10 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. 10 బ్లాక్ టైగర్స్ నల్ల పుల్లు ఉన్నాయన్న. వెరీ గుడ్. ఇవన్నీ లింక్ చేసుకుంటే మీకు చాలా ప్లస్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే డేటా మారే అవకాశం ఉంది. భారతదేశంలో తొలి జాతీయ పార్క్ ఇండియా పాస్ట్ నేషనల్ పార్క్ మీకు ఐడియా ఉందమ్మా. జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది 1936లో గుర్తించారు. భారతదేశంలో తొలి నేషనల్ పార్క్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్. దీని పాత పేరు హేలీ నేషనల్ పార్క్. మరి ఇటీవల కాలంలో జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ పేరు మార్చాలనుకున్నారు. జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ కొత్త పేరు చాలా ఇంపార్టెంట్. రామ్ గంగా నేషనల్ పార్క్ పేరు మార్చుతున్నారు. రామ్ గంగా నేషనల్ పార్క్. మరి భారతదేశంలో అతి పొడవైన నేషనల్ పార్క్ ఇండియా లార్జెస్ట్ నేషనల్ పార్క్ మీకు ఐడియా ఉంది. చాలా ఇంపార్టెంట్. హేలీస్ నేషనల్ పార్క్. భారతదేశంలో అతిపెద్ద నేషనల్ పార్క్ హేలీస్ నేషనల్ పార్క్. ఇది లెక్క ఉందంటే ఇది భారతదేశంలో ఎక్కడ ఉందంటే లడాక్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. గ్యారెంటీగా జాతీయ పార్కుల నుంచి ప్రశ్న వస్తుంది, నో డౌట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పాస్ట్ కరెంట్ అఫైర్స్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు వార్తలో ఉంది. సింపుల్గా లతా మంగేష్కర్ అవార్డు అంటాం. చాలా ఇంపార్టెంట్. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు లతా మంగేష్కర్ అవార్డు అని ఒకటే. మరి 2025లో ఎవరికి ప్రకటించారు? కుమార మంగళం బిర్లా. మరి కుమార మంగళం బిర్లా మీకు ఐడియా ఉంటుందన్న. కుమార మంగళం బిర్లా ఎవరంటే ఆదిత్య బిర్లా గ్రూప్, ప్రధానంగా ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క చైర్పర్సన్. మరి కుమార మంగళం బిర్లాకి 2023లో మరొక అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు వచ్చింది. 2023లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే లతా మంగేష్కర్ 2022 ఫిబ్రవరి 6వ తారీఖున మరణించారు. 2022 ఫిబ్రవరి 6వ తారీఖున మరణించారు. ఈమె మరణించిన తర్వాత ఈ అవార్డు ప్రారంభించారు. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2022లో ప్రారంభించారు. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటాడు? చాలా ఇంపార్టెంట్ అన్న మోడీ గారికి 2022లో వచ్చింది.
మరి అవార్డు 2023లో ఎవరికి వచ్చింది? 2023 ఆశా బౌన్స్లేకి వచ్చింది. ఆశా బౌన్స్లేకి వచ్చింది. ఆశా బౌన్స్లే అనొచ్చు. 2024లో అమితాబ్ బచ్చన్కి వచ్చింది. అమితాబ్ బచ్చన్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. కానీ 2024లో ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే అమితాబ్ బచ్చన్, బిగ్ బి అని పిలుస్తారు. 2025 కుమార మంగళం బిర్లా, అవార్డు పేరు లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు. 2024లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది అంటే మిథున్ చక్రవర్తి 2022 అవార్డు 2024లో ఇచ్చారు. ఓకేనా? సరే, రీకాల్ చేసుకుని ఇటీవల కాలంలో వార్తలు ఉన్న అవార్డ్స్ ఆస్కర్ అవార్డు అవ్వచ్చు. మనకి 98 ఆస్కర్ అవార్డు 2026లో ఇస్తారు కదా. మరి తొలిసారిగా ఏఐ చిత్రాలకు కూడా అవార్డులు ఇస్తారంటే 2026 నుంచి ఏఐ చిత్రాలకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత సమ్మిట్ 2025 వార్తలో ఉంది. భారత సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగింది ఈ సమ్మిట్. ఒక సమ్మిట్ జరిగితే ఆ సమ్మిట్ యొక్క థీమ్ ఇంపార్టెంట్. మా థీమ్ అంటే ఇతివృత్తము. మరి 2025లో జరిగిన భారత సమ్మిట్ యొక్క థీమ్ చూసుకుంటే టు డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్. డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్కడ జరిగింది? హైదరాబాద్. మరి హైదరాబాద్లో ఏప్రిల్ 25, 26 తేదీలో జరిగిందమ్మా. 2 days జరిగింది. మరి ఈ సమ్మిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం గమనిస్తే శాంతి మరియు న్యాయం, వాతావరణ సవాలు మరియు లింగ సమానత్వం వంటి అంశాల గురించి ప్రస్తావించారు ఈ సమ్మిట్లో. ప్రపంచవ్యాప్తంగా శాంతియుతంగా ఉండాలి. నెక్స్ట్ వాతావరణంలో వస్తున్న మార్పులను కంట్రోల్ చేయాలి. లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీపై ప్రస్తావించారు ఈ సమ్మిట్లో. జెండర్ ఈక్వాలిటీ గురించి ప్రధానంగా. మరి ఇటీవల కాలంలో తెలంగాణలో ఉన్న కరెంట్ అఫైర్స్ రీకాల్ చేసుకుంటే కొన్ని వెరీ లేటెస్ట్గా వచ్చినవి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 18వ GI ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తున్న వరంగల్ చపాటి మిర్చి. 2025లో వరంగల్ చపాటి మిర్చికి GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో వస్తువు అంటే 18 ప్రొడక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మహిళా యూనివర్సిటీ ఉంది. ప్రధానంగా మహిళా యూనివర్సిటీ పేరు అంటే ఇటీవల కాలంలో పేరు మార్చారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ. మరి ఇది హైదరాబాద్లో కోటికి దగ్గర ఉందమ్మా. కోటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా యూనివర్సిటీకి పేరు మార్చారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అనగా ఈ చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి ఇటీవల కాలంలో ఏ గుర్తింపు వచ్చిందమ్మా? UGC గుర్తింపు వచ్చింది. ఓకే, UGC గుర్తింపు వచ్చింది. UGC అంటే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్. మరి UGC 1956లో ఏర్పాటైంది. ప్రజెంట్ లేటెస్ట్గా అంటే UGC చైర్పర్సన్గా ఒక వ్యక్తి వచ్చారు. మీకు చెప్పుకున్న వినీత్ జోషి గారు వచ్చారు. అంటే వినీత్ జోషి కన్నా గతంలో ఉండేవారమ్మా జగదీష్ కుమార్. మరి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక యూనివర్సిటీకి పేరు మార్చారు. అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఏమని పేరు మార్చారు? తెలుగు యూనివర్సిటీకి ఏమని పేరు మార్చారు? ఇటీవల కాలంలో చాలా ఇంపార్టెంట్. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీకి పేరు మార్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీకి పేరు మార్చారని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి నంది అవార్డులకి పేరు మార్చారు. నంది అవార్డులకి గద్దర్ అవార్డులు 2025 జూలై ఆ సమయంలో ఇస్తారు గద్దర్ అవార్డులు. మరి గద్దర్ అవార్డులు కమిటీ చైర్పర్సన్గా జయసుధా గారు ఉన్నారో మాట్లాడుకున్నాం. జయసుధా. మరి ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రారంభించింది రేవంత్ రెడ్డి గారు. అంటే ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని. ఇందులో చాలామంది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇండియా స్టీల్ 2025 కార్యక్రమం. భారతదేశాన్ని ఉక్కు రంగంలో అభివృద్ధి చేయడానికి అంటే ఇండియా లార్జెస్ట్ స్టీల్ అంటే ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం 2nd ప్లేస్లో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మరి లేటెస్ట్గా ఇండియా స్టీల్ 2025 కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే 2025 ఏప్రిల్ 24, 26 తేదీలో అంటే 3 రోజుల పాటు. మరి ఈసారి జరిగిన సమ్మిట్ ఎన్నవ ఎడిషన్ అంటే 6th ఎడిషన్. ప్రధానంగా ఎక్కడ జరిగిందంటే ముంబైలో. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే భారతీయ ఉక్కు రంగాన్ని అభివృద్ధి చేయడము. స్టీల్ అంటాం, భారతీయ ఉక్కు రంగాన్ని అభివృద్ధి చేయడము. ఓకేనా,
నెక్స్ట్ 2030 నాటికి 300 బిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడము. భారతదేశంలో 2030 నాటికి 300 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడమమ్మా. గుర్తుపెట్టుకుని 300 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడము. నెక్స్ట్ 2047 నాటికి 500 మిలియన్ టన్నులు ఎగుమతి చేయడము. అంటే టార్గెట్ పెట్టుకున్నాం మనం. ఎక్కడో పైన గుర్తురావాలి. SAIL అంటే సెయిల్ స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్. స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్. మరి సెయిల్ ప్రధానంగా ఎప్పుడు ఏర్పాటైందంటే 1973లో ఏర్పాటైంది. దీనికి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందమ్మా, న్యూఢిల్లీ. మరి ప్రెసిడెంట్ సెయిల్ యొక్క చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారంటే అమరేంద్ర ప్రకాష్ పనిచేస్తున్నారు. అమరేంద్ర ప్రకాష్ గారు పనిచేస్తున్నారు. మనకి ఇదే 1973లో కేశవానంద భారతి కేస్. ఇదే 1973లో సచిన్ టెండూల్కర్ జన్మించారు. సచిన్ టెండూల్కర్ 1973 ఏప్రిల్ 24న జన్మించారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. అంటే ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతాలు యాక్టివ్ వాల్కనస్, అంటే క్రియాశీలక అగ్నిపర్వతాలు. మరి ఏదైనా అగ్నిపర్వతం వార్తలకు వస్తే అగ్నిపర్వతం పేరు ఏ దేశంలో బద్దలైంది సరిపోతుంది. ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు, ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు. అగ్నిపర్వతం పేరు పోలాస్ యాక్టివ్ వాల్కనో. మరి ఎక్కడ బద్దలైందంటే కోస్తారికా అంటే పనామా కొలంబియా సరిహద్దులో ఉంటుంది. పనామా కొలంబియా సరిహద్దులు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం పాకిస్తాన్ దేశం వార్తల్లో ఉంది. పాకిస్తాన్ అంటే ఇటీవల కాలంలో గుర్తు రావాల్సింది పహల్గామ్ వార్ గుర్తురావాలి. పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసింది ప్రధానంగా ఎవరంటే పాకిస్తాన్. అంటే ఎక్కడ జరిగింది? జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా. 2025 ఏప్రిల్ 22 పహల్గామ్ దాడిని గుర్తుపెట్టుకోవాలి. పహల్గామ్ అటాక్. మరి ఈ సందర్భంలో ఏం జరిగింది? భారతదేశం సింధు నది జల ఒప్పందం రద్దు చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తామని ప్రకటించింది. ఓకేనా? ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరిగిందంటే పాకిస్తాన్ పౌరులకు 14 కేటగిరీల వీసాలు రద్దు చేసింది. మరి ఏ దేశం అంటే భారతదేశము. మరి ఇటీవల కాలంలో పాకిస్తాన్ పౌరులకు 14 కేటగిరీలో వీసాలు రద్దు చేసినట్లు ఎవరు ప్రకటించారంటే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వారు ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు నాన్న అంటే అమిత్ షా. అదే కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయితే మనకు రాజ్నాథ్ సింగ్. అదే లోక్సభ స్పీకర్ అయితే ఓం బిర్లా. ఓకేనా, మీకు ఐడియా ఉంది. ఇక్కడ ప్రధానంగా పహల్గామ్ అటాక్ గుర్తు రావాలి. పహల్గామ్ అటాక్ ఎప్పుడు జరిగింది? 2025 ఏప్రిల్ 22 జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా. మీకు చెప్పా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు వార్తలో ఉంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు 2025 ఇంకా ప్రకటించలేదు. ఎవరైనా ఈ అవార్డు తీసుకోవాలంటే ముందుగా దరఖాస్తు చేయాలి. ఈ అవార్డు ప్రధానంగా ఎవరికి ఇస్తారంటే నర్సులకు ఇస్తారు. అంటే ఎవరైతే నర్సు వృత్తిని చేపడతారో వారి యొక్క సేవను గుర్తించి ఈ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ అవార్డు ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇస్తారంటే ప్రతి సంవత్సరం మే 12 ఇస్తారు. మే 12 అంటే ఆ రోజు ఎందుకు ఇస్తారంటే ప్రతి సంవత్సరం మే 12 ఈ అవార్డు ఎందుకు ఇస్తారంటే ప్రపంచ నర్సుల దినోత్సవం. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ నర్స్ డే, ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటే మే 12. మీకు ఐడియా ఉందమ్మా, ప్రపంచంలో తొలి మహిళా నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆమె గుర్తింపుగా ఇస్తారు. అదే 2024లో ఎంతమందికి ప్రకటించారంటే 15 మందికి ప్రకటించారు ఈ అవార్డుని. 2024లో 15 మందికి రాష్ట్రపతి చేతుల మీదకి ఇచ్చారు. 2023లో అయితే 2023లో తెలంగాణ నుంచి ఒక మహిళకు వచ్చింది. 2023లో తెలంగాణ నుంచి ఒక మహిళకు వచ్చింది. ఆమె పేరు తేజావత్ సుశీలకు వచ్చింది. తేజావత్ సుశీల భద్రాద్రి కొత్తగూడెం. మరలా ఇప్పుడు 2025 అవార్డ్స్ దరఖాస్తులు ఆహ్వానం అని ఇచ్చారు. అంటే ఎవరైనా ఎంపిక కావాలంటే అవార్డు కావాలంటే దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఫైనల్గా ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఇస్తారు. అంటే మొత్తం 4 విభాగాలు ఇస్తారు ఈ అవార్డు. 4 విభాగాలు. ఇంకా ఫైనల్గా ఎంతమందికి ఇచ్చారు ఎవరెవరని మనకు తెలియదు. ఇలా ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేటర్, సెకండ్ వన్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ వన్ రీసెర్చ్, నెక్స్ట్ వన్ సర్వీసెస్ అనే 4 విభాగాలు ఇస్తారు. ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. వింగ్స్ ఇండియా వైమానిక ప్రదర్శన 2026 గుర్తుపెట్టుకోలే. వింగ్స్ ఇండియా వైమానిక ప్రదర్శన 2026 అమ్మా. 2026 అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది అంటే హైదరాబాద్లో జరగబోతుంది. హైదరాబాద్లో జనవరి 28 నుంచి 31 వరకు. మరి హైదరాబాద్లో ప్రధానంగా ఎక్కడంటే బేగంపేటలో జరుగుతుందమ్మా. బేగంపేటలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. గుర్తుపెట్టుకో, బేగంపేట విమానాశ్రయంలో జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పాస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2008లో జరిగింది. పాస్ట్ ఎడిషన్ 2008. ఇప్పుడు మరలా 2026లో జనవరి 28 నుంచి 31 వరకు. మరి వింగ్స్ ఇండియా వైమానిక ప్రదర్శన ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఇది ఇంపార్టెంట్. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, నెక్స్ట్ భారతీయ విమానాశ్రయాల సంస్థ పిక్కి సంయుక్తంగా ఏర్పాటు చేస్తారు. భారతీయ విమానాశ్రయాల సంస్థ పేరు పిక్కి. పిక్కి మరియు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వారు కండక్ట్ చేస్తారు. సమ్మిట్ పేరు వింగ్స్ ఇండియా వైమానిక ప్రదర్శన. ఎక్కడ జరుగుతుంది సరిపోతుంది. ఏ రాష్ట్రం? తెలంగాణ. ఏ ప్రదేశం అంటే హైదరాబాద్ ప్రధానంగా బేగంపేట విమానాశ్రయము. పాస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2008లో జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. తల్లికి ఎనిమియా ఉంటే శిశువుకు గుండె జబ్బులు. తల్లికి ఎనిమియా ఉంటే శిశువుకు గుండె జబ్బులు. ఎనిమియా అంటే రక్తహీనత. ప్రధానంగా రక్తహీనతకు కారణమైన విటమిన్ అమ్మా. మీకు ఐడియా ఉంది, విటమిన్ B12. విటమిన్ B12 మీకు తెలుసు, రక్తంలో ఎర్ర రక్త కణాలు లోపించడము. ప్రధానంగా ఎర్ర రక్త కణాల లోపం వల్ల విటమిన్ B12 వల్ల ఎర్ర రక్త కణాలు లోపిస్తూ ఉంటాయి. మీకు ఐడియా ఉంది. విటమిన్ B12 అంటే సైనికోబాలామైన్, కోబాల్ట్ కలిగే విటమిన్ అంటాం. అయితే తల్లికి ఎనీమియా ఉంటే శిశువుకు గుండె జబ్బులు అని ఇటీవల కాలంలో ఎవరు గుర్తించారు? ఒకసారి గమనిస్తే తల్లికి ఎనిమియా ఉంటే శిశువుకు గుండె జబ్బులని ఇటీవల కాలంలో ఎవరు గుర్తించారంటాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ అబ్రాటిక్స్ అండ్ గైనకాలజీ రిపోర్ట్ వారు ఇటీవల కాలంలో ఎవరు రిపోర్ట్ ఇచ్చారమ్మా? బ్రిటిష్ జర్నల్ ఆఫ్ అబ్రాటిక్స్ అండ్ గైనకాలజీ. ఇక్కడ చూస్తే గర్భిణీలు ఎనిమియాతో బాధపడుతుంటే వారికి పుట్టబోయే చిన్నారులకు గుండె జబ్బులు ముప్పు ఎక్కువగా ఉంటుందంట. నెక్స్ట్ వన్, గర్భిణీలో ఐరన్ లోపం వలన శిశువుల గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వారు రిపోర్ట్ ఇచ్చారు. గర్భిణీలో ఐరన్ లోపం వలన శిశువుల గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇటీవల కాలంలో ఎవరు రిపోర్ట్ ఇచ్చారు చూసుకోవాలి. నెక్స్ట్ వన్, ఎనిమియా లోపం ఉన్న తల్లులకు పుట్టిన సంతానానికి పుట్టుకతోనే గుండె జబ్బులు రావడానికి 47% ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంట. ఓకేనా, ఒకసారి చూసుకోండి. ఒకటే గుర్తుపెట్టుకో, ఇటీవల కాలంలో తల్లికి ఎనిమియా ఉంటే శిశువుకు గుండె జబ్బులు. ఎనిమియా అంటే రక్తహీనత. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ ఇక్కడే మంచి పాయింట్ నాన్న, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఏ విటమిన్ సహాయం చేస్తుంది అంటే విటమిన్ B12 గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఏ విటమిన్ కారణమవుతుంది? విటమిన్ B12 అంటే సైనికోబాలామైన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్ మీద రేపటి ప్రశ్న ఒక్కసారి చూస్తే అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ మీరు బాగా ఒకసారి రీకాల్ చేసుకోండి. మరి డైలీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాం మనం. డైలీ ఒక క్వశ్చన్ మీరు కామెంట్లో పెట్టండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే DRDOను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? గత స్కూల్ అసిస్టెంట్లో SGTలో కూడా అడగడమా. ఓకే, DRDOను ఏ సంవత్సరం ప్రారంభించారు? ప్రస్తుత DRDO చైర్మన్ ఎవరు? ఇవన్నీ నేను చెప్తాను మీకు. నెక్స్ట్ వన్, DRDO ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇవన్నీ చూడాలి. ఓకే, DRDOను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఓకే, మైండ్లోకి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.